ఇక్కడికి అయితే చచ్చిపోతారు చీకట్లు అయితే ఏం కనిపిస్తలేదని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రైడ్ ఎక్కడంటే మేమైతే అరకు వెళ్తున్నాం గైస్. అరకు అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ చాలా దూరం రీచ్ అయినాం. ఇంటికి వీడియో తీయడానికి కుదరలేదు, అందుకే చాలా దూరం అయితే రీచ్ అయినాం. అటుకైతే వెళ్ళినాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. 250 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. రోడ్ అయితే మంచిగా ఉంది గైస్. ఇదైతే మొత్తం మంచిగా చెట్లు, అది అయితే పక్కన కూడా మంచిగా ఉంది. వెళ్తుంటే చెట్ల మధ్యలో మంచిగా రోడ్ మంచిగా ఉంది. వెళ్తుంటే కూడా చాలా ఏం డిస్టర్బ్ లేదు. మనకైతే ట్రాఫిక్ అదంతా డిస్టర్బ్ ఏం లేదు. మంచిగా గ్రీనరీ మధ్యలో రోడ్ అవుతుంది. మనం వెళ్ళిపోతున్నాము. Few moments later. 6.5 hours later. ఫైనల్లీ అయితే మన తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్లో అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మొత్తం రోడ్లు అయితే ఖరాబ్ ఉన్నాయి. చూడండి, మొత్తం పక్కలు అవి ఇవి మొత్తం పక్కలు ఉన్నాయి. రోడ్లు అయితే పోదామంటే దుమ్ము తక్కువ పడతలేదు. ఫుల్ ట్రాఫిక్, పక్కల బండ్లు కూడా పోతలేవు. మొత్తం అట్లుంది రోడ్ అయితే మొత్తం ఖరాబ్ రోడ్లు. ఫైనల్లీ అయితే మనం వనజంగి వ్యూ పాయింట్ దగ్గర వచ్చినాం గైస్. ఇప్పుడైతే ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకున్నాం. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఇంకా మీదికి వెళ్ళాలి. మీదికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ చూపెడతాను నేను. వ్యూ ఏంటిదో చూడండి, మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. ఏంటైతే చూస్తే వెళ్ళొస్తుంది మీకు కూడా. Day 2. సో మనం ఎర్లీ మార్నింగ్ అయితే 4కి లేచి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి లొకేషన్ చూద్దాం, లొకేషన్ ఎట్లుంటుందో చూసి. మీతో అయితే బాగానే ఉంటుంది, మస్తు ఉంటుంది అన్నారు. చూసిన వాళ్ళు అయితే చెప్పారు మస్తు ఉంటుందని. మనం కూడా చూసి ఎట్లుంటుంది చూసి నేను కూడా వీడియో పెడతా. ఎట్లుంటుందో మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. మనం మీదికి వెళ్ళడానికి అయితే మొత్తం 4 కిలోమీటర్స్, 2 కిలోమీటర్ బండి మీద వెళ్ళి ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి. గుట్ట మీదకి నడవనంట. చూద్దాం. రోడ్ అయితే చాలా డేంజర్ ఉంది. కనిపిస్తుంది లైట్లు కనిపిస్తున్నాయి. ఇంకా ఆడికి ఎక్కాలి. రోడ్ ఎంత అవుతుంది? మా టైం 5 అవుతుంది. అర్ధగంట అవుతుంది ఎక్కబట్టి. ఇంకా అయితే ఏడుస్తారు. ఇంకంతా మీదకి ఎక్కాలి. ఇలా అయితే ఏం కనిపిస్తలేదు చీకటికి. ఆ లైట్లు ఉన్నాయా? ఆడికి ఎక్కాలి.
ఇక్కడికి అయితే చచ్చిపోతారు టికెట్లు అయితే ఏం కనిపిస్తలేదని. ఏముంది బాయ్, ఇవైతే వేరే లెవెల్ ఉంది. ఐదు గంటలకి వ్యూ అయితే వేరే లెవెల్ అబ్బా ఏముంది వేరే లెవెల్ అనిపిస్తుంది చూస్తుంటే అయితే. మబ్బులల్లా మొత్తం 5 కిలోమీటర్ గుట్ట మీదకి నడుచుకుంటూ వస్తుంటే గుట్ట మీదకి 5 కిలోమీటర్. మొత్తం మబ్బులు. బాయ్ ఎక్కువ అంటారు పో. ఎక్కువ అంటారు బాయ్స్. బాయ్స్ వచ్చింది ఫోటో వచ్చింది. డిలీట్ చేసి నా ఫోటోలు అన్ని డిలీట్ చేసి నిజంగా ఇంట్రెస్ట్ పోయింది బావా. ఒక్క ఫోటో బావా మరి ఎంత వర్షం బావా. మీరు ఆయన చక్కగా మంచిగా తీసారు. నాకు అక్కడ పడిపోయి చచ్చిపోయి కదా. అది పట్టుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. ఏమన్నా ఉంది వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. మబ్బులు మొత్తం చూసుకొని దాన్ని మీకు నడుచుకుంటూ ఒప్పుది అవుతున్నాను, కింద పడతాను భయం అవుతుంది. ఆ మబ్బుల మీదకి నడుచుకుంటూ పోదామని బుద్ధి అవుతుంది చూస్తుంటే. కంగారు పడక వ్యూ కోసం 3 కిలోమీటర్లు ఎక్కినాం. గుట్టలు ఎక్కి 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 ఇంత దూరం వచ్చాం. వ్యూ అయితే మన ఊళ్ళో స్మోకర్ తోటి వెనకాల బాగా తీయట్లేదురా. అలా గుర్తించో బాగుంది. మురళికి ఎక్కువ తీర్పు పెట్టినప్పుడు నాకు తీసి
ఫోన్ దగ్గర నా ఫోటో స్వర్గమే నన్ను స్వాగతించనే